హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి రైస్ కార్డ్ సంబంధించి స్ప్లిట్టింగ్ చేసిన వాళ్ళు, కొత్తగా అప్లై చేసిన వాళ్ళు రైస్ కార్డులు అయితే మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓసార్ లాగిన్లో అయితే మనకి ఎనేబుల్ చేయడం జరిగింది. సో మనం మన యొక్క రైస్ కార్డ్ నెంబర్ మనమే 3 విధాలుగా అయితే తెలుసుకోవచ్చండి. ఒకటి విఆర్ఓసార్ లాగిన్లో, 2 వచ్చేసి వాలంటీర్ యొక్క లాగిన్లో, 3 వచ్చేసరికి మనకి మన యొక్క సిటిజన్ లాగిన్లని ఏపీసీఓ పోర్టల్ ఏ విధంగా తెలుసుకోవాలి ఆధార్ నెంబర్ ద్వారా ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ప్రజెంట్గా ఇక్కడ నేను విఆర్ఓ లాగిన్ అయితే చెక్ చేయడం అయితే జరిగింది. సో న్యూ రైస్ కార్డులు వచ్చాయా లేదని చెప్పేసి స్ప్లిట్టింగ్ చేసిన, అలాగే న్యూ రైస్ కార్డ్ చేసిన 6 months బ్యాక్ ఏవైతే చేసింటారో 180 రోజులు పూర్తయిన వాళ్ళందరూ అయితే రావడం ఉంది. సో ఇక్కడ మనకి అక్నాలజ్మెంట్ అలాగే అన్అక్నాలజ్మెంట్ చెప్పేసి ఉంటుంది. అన్అక్నాలజ్మెంట్ క్లిక్ చేసిన వెంటనే ఏవైతే మనం కొత్తగా పెట్టింటామో ఆ నేమ్స్ అన్నీ ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ప్రింట్ చేసి వాళ్ళకు ఇష్యూ కార్డ్ అని చేయాలి. అలాగే ఏఈపీడిఎఫ్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చండి మన యొక్క న్యూ రైస్ కార్డ్ వచ్చిందా లేదని చెప్పేసి వాలంటీర్ యొక్క లాగిన్లో ఏఈపీడిఎఫ్ యాప్లో మనకు కార్డ్ మ్యాపింగ్ చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్లో మన యొక్క కొత్తగా అప్లై చేసిన వాలంటీర్లు ఎవరైతే ఉంటారో వారి యొక్క లాగిన్లో అక్కడ మనకి నేమ్స్ అనేది అంటే రైస్ కార్డ్ నెంబర్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్గా ఒకరికైతే రావడం జరిగింది. సో వారికి నేను ఇక్కడ ప్రింట్ అయితే ఇస్తున్నాను. సో ప్రింట్ ఇచ్చిన తర్వాత మనం ఏదైతే ఇష్యూ కార్డ్ అనేది కంపల్సరీ చేయాలండి. సో ఇష్యూ కార్డ్ చేయకపోతే కనుక కార్డ్ అనేది యాక్టివేట్ కాదు. సో ఖచ్చితంగా ఇష్యూ కార్డ్ చేయాలి. అలాగే కొత్తగా వచ్చిన కార్డులు రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో మన యొక్క ఏపీడిఎఫ్ వాలంటీర్ యాప్లో కార్డ్ మ్యాపింగ్ అని చేయాలి. అది ఎలా చేయాలి ఏంటని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే ఐకార్డ్స్ ఇస్తాం, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది కొత్తగా వచ్చిన వాళ్ళదండి. సో వీళ్ళ యొక్క రైస్ కార్డ్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి, సిటిజన్సే మనమే ప్రజలు ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి బ్యాక్ వచ్చేస్తున్నాండి. సో ఈ వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఏపీసీఓ పోర్టల్లో. సో ఇక్కడ మనకు డిస్లెసెంట్ వారి యొక్క లాగిన్లో తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రజలు సొంతంగా మీ యొక్క మొబైల్లో మీరు తెలుసుకోవచ్చండి. సో ఇప్పుడు ప్రజెంట్గా ఈ వర్షన్ ఎట్లా ఓపెన్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి VSWS అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి ఏపీసీఓ పోర్టల్ డిస్లెసెంట్ వారి యొక్క లాగిన్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక పాపప్ అయితే వస్తుందండి. సో ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి ఇక్కడ ఇంటి మార్క్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి లోగో అనేది పోవడం జరుగుతుంది. ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి లోగో అనేది పోవడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి లాగిన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మనకి టాప్ కార్నర్లో లాగిన్ ఉంది. ఇక్కడ మనకి సిటిజన్ లాగిన్, ఎంప్లాయీస్ లాగిన్ అంటే సచివాలయం అండి. సిటిజన్ లాగిన్ మీద ట్యాప్ చేయండి. సో సిటిజన్ లాగిన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సో మీకు ఏదైతే మెయిల్ ఉంటుందో ఆ మెయిల్ ద్వారా మనము ఏపీసీఓ పోర్టల్ డిస్లెసెంట్ వారు ఏ విధంగా అయితే ఓపెన్ చేస్తారో అదే విధంగా ఓపెన్ చేయొచ్చండి. సో ఇక్కడ నేను మెయిల్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. సో మెయిల్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఎంటర్ కోడ్ అని చెప్పేసి రావడం, మన యొక్క మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్కి మనకి ఒక ఓటీపీ అయితే వస్తుంది, అంటే కోడ్ అనేది వస్తుందండి. సో మన మెయిల్ అయితే ఓపెన్ చేసి చెక్ చేయాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను లైవ్ డెమో కూడా. సో అలాగే ఆరోగ్యశ్రీ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను చేశాను, మరొకసారి మీ ముందుకు తీసుకొస్తాను అండి. సో ఇక్కడ కోడ్ అయితే రావడం నేను కాపీ చేస్తున్నాను అండి. సో కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసి ఇక్కడ సైన్ ఇన్ అయితే అవుతున్నాను. సో సింపుల్గా ఈ విధంగా సిటిజన్సే మీకు సంబంధించినటువంటి లాగిన్ అని ఓపెన్ చేసుకొని ఈ విధంగా సంబంధిత సేవలకు సంబంధించి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది సిటిజన్ లాగిన్ అండి. సో ఇక్కడ మనకి సివిల్ సప్లై అని చెప్పేసి ఉంటుంది. అలాగే హెల్త్ కార్డు సంబంధించి చాలామంది కార్డులు డౌన్లోడ్ కావాలని చెప్పేసి చాలా గ్రూపులలో మెసేజ్ చేస్తున్నారు. సో మీ సొంతంగానే మీరే డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే ఐకార్డ్స్ ఇచ్చాను. ఇప్పుడు ప్రజెంట్గా న్యూ రైస్ కార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎవరైనా సరే ఎటువంటి లబ్ధిదారుడైనా సరే వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ప్రివ్యూ ఫిల్ మీద క్లిక్ చేసిన వెంటనే వాళ్ళకు ఖచ్చితంగా రైస్ కార్డ్ నెంబర్ ఉందని చెప్పేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క మొబైల్లోనే మీ యొక్క మెయిల్ ఐడితోనే మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఏదైతే ఏఈపీడిఎఫ్ యాప్ ఉందో అది కూడా మనకి ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాం కదా. సో కార్డ్ మ్యాప్ అని చెప్పేసి ఆప్షన్లో మీకు న్యూగా అప్లై చేసిన వాళ్ళు అలాగే స్ప్లిట్టింగ్ చేసిన వాళ్ళ రైస్ కార్డ్ నెంబర్లు అయితే అందులో ఉంటాయి. అక్కడ మీరు మ్యాప్ చేయాల్సి ఉంటుంది. ఎలా మ్యాప్ చేయాలని చెప్పేసి వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఐకార్డ్స్ ఇచ్చాను. ఇప్పుడు ప్రజెంట్గా కొత్తగా ఏదైతే మనం ఇప్పుడు ప్రింట్ తీసాం కదా వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నానండి. సో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోని చేస్తున్నాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అందరికీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వెంటనే ఇక్కడ మనకి సబ్మిట్ చేసిన వెంటనే మనకి రైస్ కార్డ్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క సిటిజన్స్ కానీ అలాగే వాలంటీర్ మిత్రులు కానీ తెలుసుకుంటారని చెప్పేసి వీడియోని చేశాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ రైస్ కార్డ్ సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అక్కడ జాయిన్ డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.